10 సెకండ్లు మాట్లాడకపోతే మీరు ఎంత గోల చేస్తారో నాకు అర్థం అవుతుంది. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మా ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, మహిళలకి, యువతకి, యువకులకి, జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, జన సైనికులకి, జనసేన వీర మహిళలకి, తెలుగు మహిళకి, తెలుగు యువతకి, భారతీయ జనతా పార్టీ యువమోర్చా మహిళా శక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు పని చేయడం తప్ప విజయం గురించి తెలియని నాకు విజయం ఇచ్చిన, ఘన విజయం ఇచ్చిన నా పిఠాపురం అన్నదమ్ములకి, పెద్దలకి, ఆడపడుచులకి, అక్క చెల్లులకి, యువతకి, మహిళలకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీరు ఒక్కరు నిలబడితే మీ బలం వైజాగ్లో, విశాఖపట్నంలో మీరు ఎలాంటి గెలుపునిచ్చారంటే 2,08,000 కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి తెచ్చేలా చేశారు. అంత గొప్ప విజయం ఇచ్చారు. కేవలం నన్ను గెలిపించడం అంటే అది మన గెలుపు, నా గెలుపు కాదు, మన గెలుపు కాదు, రాష్ట్రం గెలుపు. ఇది తెలుగు ప్రజల గెలుపు, ఆంధ్ర ఆత్మగౌరవం. ఇది అలాంటి ఘన విజయాన్ని అందించిన సంవత్సరం ఇది. సంక్రాంతి చాలా అద్భుతంగా జరుపుకుందాం, ఊరంతా పందిరేద్దాం అనుకున్నాం, కానీ స్కూల్ వరకే పరిమితం చేశాం. నిన్న తిరుమలలో జరిగిన సంఘటన కొంచెం బాధ కలిగించింది. అందువల్ల అందరూ డాంపెన్ స్పిరిట్స్ తోటి ఇలాంటి కష్ట సమయంలో అందరం కొంచెం మెత్తగా దీన్ని స్థాయి తక్కువగా చేద్దామని నాకు సలహా ఇచ్చారు. కానీ వచ్చే సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుందాం. కుదిరితే ఈ దసరా బాగా చేద్దాం. అంటే నేనేమనుకున్నానంటే 200 మంది 10 కళాకారులతోటి ఏర్పాట్లు చేశాం. పిఠాపురం పేరు దేశానికే తెలిసేలా, అంటే సంకల్పం ఎలాంటిదంటే, నలిగిపోతున్న నాకు దాహంతో గొంతు ఎండుకుపోయి అసలు చుక్క నీరు దొరకని పరిస్థితుల్లో ఒకటి పరిస్థితి ఎలా ఉంటుందో 15 సంవత్సరాలుగా ఒక బలమైన, ఇబ్బంది లేని ఒక సూపర్ స్టార్డమ్ని వదులుకొని నాకు ఇష్టమైన నా ప్రజలు, నాన్నదమ్ముల కోసం 1.5 దశాబ్దం తర్వాత ఫలితం ఆశించకుండా చేశాను పోరాటం. కానీ దెబ్బలు తగిలినాయి, ఇబ్బంది పడ్డా. ఆ ఇబ్బందికి మీ గెలుపు నా గాయాలకి మందు వేశారు మీరు. మొన్న నాకు ఒక ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారు, నేను కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నా. ఎందుకు పల్లె పండుగ కానీ, ఎందుకు ఈ గోకులాలు కానీ, ఈ రోడ్లు కానీ, పంచాయతీ రోడ్లు కానీ, పంచాయతీ నిధులు ఎందుకు మొత్తం 100% ప్రజలకు చెందేలా ఎందుకు పనిచేయాలని మాట్లాడుతూ, భవిష్యత్తులో జల్ జీవన్ మిషన్ ఎలా ఉండాలి, ఇలాంటి విధానాల మీద అన్నీ మాట్లాడుతూ శశిభూషణ్ గారిని ఒకటే కోరాను. మేము 10 సంవత్సరాల పైన, దశాబ్దంగా మాకు రాష్ట్రం లేకుండా పోయింది, రాజధాని లేకుండా పోయింది. అందుకని మేము కమిటెడ్గా ఉన్నాం. మేము ఇలాంటి రాష్ట్రానికి నేను మీ నుంచి కోరుకుంది ఒకటే,
మీరు మనస్ఫూర్తిగా మీరు సహకరించమని ప్రతి అధికారిని కోరుకున్నాను అని ఆ సందర్భంలో ఒక విషయం తెలియజేశాను. అది కూడా ఎందుకైందంటే అంత 2 రోజుల ముందే కడపలో, ఉమ్మడి కడప ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఒక ఎంపీడీఓ మీద గత ప్రభుత్వ నాయకులు దాడి చేస్తే ఆ ఎంపీడీఓ గారు జవహర్ గారిని పరామర్శించడానికి వెళ్ళాను. వెళ్ళి వారితో మాట్లాడా, వారికి ధైర్యం చెప్పాం. ఆ నేపథ్యంలో నేను శశిభూషణ్ గారికి ఏం తెలియజేశానంటే, నేను ఎందుకు ఇంత తపన పడతానంటే సార్, మా నాన్న నాకు అధికారులు అంటే మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. ఇది నేను శశిభూషణ్ గారికి చెప్పాను. మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన మా నాన్న ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యారు సార్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీతాలతోటి బతికిన కుటుంబాలు మాయి. నేను రుణం తీర్చుకోవాలి, నా ఆంధ్రాకి, నా దేశంకి రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే ఇంత కోట్ల మంది ప్రజలు ట్యాక్సులు కట్టి మా నాన్న ఉద్యోగం చేసే డబ్బులు వస్తే ఆ డబ్బులతో పెరిగినోడిని, ఆ జీతంతో పెరిగినోడిని. నేను రుణగ్రస్తుడిని ఈ నేలకి. అందువల్ల ఎంపీడీఓ గారి మీద దాడి జరిగితే నేను ఒకటే అనుకున్నాను సార్, మా నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి, మా నాన్న మీద దాడి జరిగితే ఒక కొడుకు ఎలా స్పందిస్తాడు, అలా స్పందించే సార్ ఎంపీడీఓ గారి మీద దాడి చేస్తే. దానికి ఓట్ల కోసం కాదు, దాంట్లో భవిష్యత్తు ఎలా ఉంటుందని నేను ఎప్పుడు పెట్టుకోలే. లెక్కలు లేవు నాకు, లెక్కలు పెట్టుకొని ఏమీ చేయను. ఈరోజు మీరు చూశారు, 70 సంవత్సరాల పైచిలుకు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డోలీలతోటి కొండ ప్రాంతాల నుంచి ఇంకా గిరిజన ప్రజలు కొంతమంది, కొన్ని గ్రామాలు, ప్రత్యేకించి చెప్పాలంటే 400 కుగ్రామాలు, 419 కుగ్రామాలు డోలీలు కట్టుకొని ఇంకా ప్రజలు అవస్థపడుతున్న పరిస్థితుల్లో నిధులు లేవు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా టాయిలెట్లకి 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు, బాత్రూమ్స్కి 500 కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టుకున్నారు. ఇష్టారాజ్యంగా చేశారు. రంగులు వేయడానికి కొన్ని 100 కోట్లు, రంగులు తీయడానికి 100 కోట్లు, 1000 కోట్లు దుర్వినియోగం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో, డబ్బు రాని పరిస్థితుల్లో కూడా, డబ్బులు లేని కట్టకట్ట అంటున్న పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్తే నేను చెప్పాను, ఇట్లా ఇబ్బందిగా ఉన్నాయి సార్ అక్కడ, పాపం చాలా కష్టంగా ఉందంటే ఆయన పెద్ద మనసుతోటి ఒక 39 కోట్లు శాంక్షన్ చేశారు. అలాగే మనందరం గర్వించే మన ప్రీతం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటి కలిపి 70 సంవత్సరాల ఈ పాలనలో, 5 సంవత్సరాల దుష్ట పాలనలో వాళ్ళు మర్చిపోయారు. అంటే ఓట్ల కోసం బుగ్గలు నిమరటం, తలకాయలు నిమరటం ఇవి కాదు. కష్టం ఉన్నప్పుడు పక్కన ఉండాలి. అధికారుల మీద దాడి చేయకపోవటం, వ్యవస్థల్ని బలోపేతం చేయటం. అందుకని ఈ రోజున రోడ్డు పడింది అంటే, మీరు పిఠాపురంలో గెలిపిస్తే ఆ గెలిచిన వ్యక్తి రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు చేయడానికి ఎంతమంది సహకారంతో, ఇది నా ఒక్కడిది అని చెప్పట్లా, అంటే ఒకటి పూనుకోవాలి. పాలిటిక్స్ ఇస్ ఎ థ్యాంక్లెస్ జాబ్, ఎవరు గుర్తుపెట్టుకోరు. మరుపు మానవ సహజం. ఇన్ని కోట్ల డబ్బు ఉంటుంది సినిమాల్లో, ఇవన్నీ వదులుకొని ఎందుకురా సుఖానం ఉన్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకుంటాం మా అమ్మ అంటూ ఉంటుంది. నాకు ఎప్పుడు దుఃఖం అనిపించలేదు, నాకు చాలా సంతోషం అనిపించింది. చెప్పులు లేకుండా మట్టిలో నడిస్తే, రోడ్లు బహిర్భూమి అంతా నిండిపోయి మలమూత్రాదాలతో నిండిపోయి అలాంటి రోడ్ల మీద నడిస్తే నాకు సగటు మనిషి కష్టం, సగటు మనిషి బాధ, వాళ్ళ అవసరాలు నాకు తెలిసి దాంట్లో నేను సుఖం చూశాను. అలాంటి వ్యక్తికి మీరు అండగా ఉన్నందుకు నా జన్మాంతం మీకు రుణపడి ఉంటాను. వేదికని అలంకరించిన శ్రీ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు,
గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ శశిభూషణ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, శ్రీమతి వరవుల సత్యప్రభ గారు, ఎమ్మెల్యే ప్రతిపాడు, శ్రీ తొట్టా సుధీర్ గారు, చైర్మన్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, అలాగే ఎస్విఎస్ వర్మ గారు, శ్రీ ఎం కృష్ణతేజ, డైరెక్టర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, బుర్రా కృష్ణరాజు గారు, అలాగే ఏదైనా ఒక పని చెప్తే ఆగ మేఘాల మీద యంత్రాంగానంతా ముందుకు తీసుకెళ్ళే మన ప్రీతమ కలెక్టర్ శ్రీ షణ్ముఖ్ గారు, అలాగే ఎస్పీ పాటిల్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏమ్మా, ఏంటి ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని? నేను మిమ్మల్ని చూశాను, మీరు నన్ను చూశారు. మీ పాదాలకి నమస్కారం, దీవెనలు ఇవ్వండి. 6 నెలల్లో మీరు ఏం చేశారో అని అడుగుతూ ఉన్నారు. తృప్తి లేదంటే వీళ్ళకి, గత ప్రభుత్వం నడిపిన పెద్ద మనుషులందరికీ. చాలా చిన్న ఉదాహరణ చెప్తాను, మనకి వాళ్ళకి తేడా ఏంటని. 5 సంవత్సరాల్లో వాళ్ళు 268 గోకులాలు నిర్మించారు. 5 సంవత్సరాలు. మన వచ్చిన 6 నెలల్లో 12,500 గోకులాలు నిర్మించాము. నాకు ఇష్టమైన కవి గుర్రం జాషువా గారు గోమాత గురించి ఆయన చెప్పిన మాట అంటే, మన సాంప్రదాయాల్లో కానీ ఆచారాల్లో కానీ, మన కార్తీక మాసంలో కానీ శివుడికి అభిషేకాన్ని గోపు మన ఆవు పాలతోనే చేస్తాం. అంటే తల్లి పాలతో సరి సమానమైన పాలు ఇస్తుంది కాబట్టి మనం గోమాత అంటాం. ఇది గుర్రం జాషువా గారు చెప్పింది గోమాతను ఉద్దేశించి. నీ నుంచి వచ్చే పాలలో వెన్న వస్తుందని తెలుసుకున్నాను, కానీ నీ మనసే వెన్న సుమ, గొంతు కోసిన బాధపడకుండా అలాగే నిలబడతావు తల్లి. అంటే ఆవు ఔన్నత్యాన్ని, ఆవు సంరక్షణ అవసరాన్ని చాలా గొప్పగా వివరించారు గుర్రం జాషువా గారు. అంటే ఆవు బాగుంటే రైతు బాగుంటాడు, రైతు బాగుంటే దేశం బాగుంటుంది. మనకి మిల్క్ వైట్ రెవల్యూషన్ చెప్తాం గుజరాత్లో. ఎంత 60,000 కోట్ల రూపాయలు అక్కడ ఉన్న మహిళలు పాడి ద్వారా 60,000 కోట్ల ఇది అంత ఉంది. వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు అమూల్ని. గత ప్రభుత్వం దారుణంగా చిత్తూరులో కానీ మిగతా చాలా జిల్లాల్లో పాడి పరిశ్రమ అంటే ముఖ్యంగా డైరీస్ని చంపేశారు. గవర్నమెంట్ డైరీస్ని. ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదు, డబ్బులు వాళ్ళ దగ్గరే ఉండాలి. మనం ఎప్పుడు దేహి అంటూ ఉండాలి. డైరీస్ని చంపేసి వాళ్ళ సొంత డైరీలు పెట్టుకుంటా ఉన్నారు. ఈరోజు మనం నిర్మించిన 12,500 ఈ గోకులాలు కానీ, భవిష్యత్తులో నిర్మించబోతున్న ఇంకొక 20,000 గోకులాలు కానీ, అవి ఒకటి 2 కానీ 4 కానీ 6 ఆవులు కానీ పాడి చేసుకునే ఏవైనా సరే కనీసం 2 ఉంటే ఒక 1,000-2,000 పెరుగుద్ది. ఎందుకు? దానివల్ల రక్షణ ఉంటుంది, ఎండపొడ ఉండదు, శుభ్రత ఉంటుంది. అంటే ఇది కూడా ఆలోచించలేకపోయింది గత ప్రభుత్వం. అదే మన ఇంట్లో ఒక ఆడబిడ్డ పెళ్లి జరిగితే గతంలో ఆవుని కానుక ఇచ్చి పంపించేవాడు. అంటే గోవు అంతది మనకి. అలాంటి గోవుని సంరక్షించుకోవడం కోసం ఈ రోజున మనం 12,500 ఒకేసారి మనం ఈ రోజున ఓపెన్ చేస్తున్నాం పండగకి. ఈ గోకుల ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేవారు చిన్న రైతులు, కౌలు రైతులు, బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల వారు, ఎస్సీ ఎస్టీ మరియు ఇతర వర్గాల్లో ఉండే బిలో పవర్టీ లైన్లో ఉన్న నరేగా నిధులతోటి 90% సబ్సిడీతోటి పశువులు షెడ్యూల్ చేసుకోవడానికి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రోత్సహిస్తుంది. ఈ స్కేల్లో, ఈ స్థాయిలో, ఇంత తక్కువ సమయంలో నిర్మించడం ఒక ఘనమైన విజయం. గత ప్రభుత్వం స్కాముల్లో రికార్డులు సృష్టిస్తే ఈ ప్రభుత్వం ఒక పల్లె పండుగ ద్వారా, ఒక
గోకులాల ద్వారా సకాలానికి జీతాలు అందించడం ద్వారా, పెన్షన్లు పెంచడం ద్వారా ఇది మనం అలాంటి అభివృద్ధి పనులతో రికార్డు సాధిస్తున్నాం. ఇందాక చూసాం, మనం ఏడీబీ రోడ్డు చూసాం. దాదాపు 2-3 నియోజకవర్గాలకు పనికొచ్చే 30 కిలోమీటర్ల రోడ్డు 5 సంవత్సరాలు దాన్ని వదిలేశారు. ఈరోజు వచ్చిన దాంట్లో మొత్తం కూర్చోబెడితే మొత్తం దాదాపు అక్కడ 2-3 ప్యాచ్లు తప్ప రోడ్డు ఆల్మోస్ట్ అయిపోతా పరిస్థితిలో ఉంది. ఆగస్టుకి అయిపోద్ది రోడ్డు, వచ్చే ఆగస్టుకి. అంటే ఇది ఎందుకు చేస్తున్నామంటే, ఎందుకు చెప్తున్నానంటే, అంటే నిజంగా కమిటెడ్గా ఉంటే డబ్బులు, పనిచేసే చోట డబ్బులు వస్తాయి. కష్టే ఫలి అంటాం. మనకి శ్రమ ఉన్న చోట పెట్టుబడి వస్తాయి. ఈరోజున మేము కోరుకుంటుంది గోకులాల ద్వారా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం. మహిళలు గుజరాత్ని స్ఫూర్తిగా తీసుకొని 60,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఆ విధంగా మహిళలు భాగస్వామ్యమై ఇది ఒక రకమైన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవ్వాలి. ఈ రంగం ఒక ఆత్మనిర్భర భారత్, ఎవ్వరి మీద ఆధారపడని భారతదేశంలో భాగంగా ఈ మహిళలకు కానీ, చిన్న రైతాంగానికి కానీ, పాడి పరిశ్రమ చేసే రైతాంగానికి కానీ ఇది లబ్ధిగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో మన డైరీ కోఆపరేషన్ సొసైటీలు చాలా తక్కువ. దీనిని 10% ఉన్నాయి, దీన్ని విస్తరించాలి అని నిర్ణయించింది. దాంట్లో నరేగా ఫండ్స్ తోటి ఈ రోజున మనం దీన్ని ప్రారంభించడం చేశాం. న్యూజిలాండ్ లాగా పాడి పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే పాల ఉత్పత్తి చేసే దాంట్లో మనం ప్రముఖ పాత్ర వహించాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఇవి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం డైరీలని నిర్వీర్యం చేసి గుత్తాధిపత్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. అమూల్ వచ్చిందని చేసిన హడావిడి ఏమైపోయింది? ఒక అమూల్ కేంద్రమైన ఏర్పాటైందా? అందుకని ఇవన్నీ వదిలేసి రైతుల ఆదాయం రెట్టింపై అవ్వాలనే దీర్ఘకాలిక ఉద్దేశంతో ఈ గోకులాల పథకం రెండో దశ క్షీర విప్లవం దశగా అడుగులు వేస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మీకు ఈ కింద విషయాలు తెలియజేస్తుంది. దాదాపు 58 లక్షల కుటుంబాలకు చెందిన 97 లక్షల పైచిలకు ఉపాధి కూలీలు ఈ పథకంలో పనిచేస్తూ ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 5,193 కోట్ల రూపాయలు ఉపాధి కూలీలకి చెల్లించాం. ఇంకా ఏదైనా బాకీ ఉంది అంటే 2 కోట్ల మట్టుకే ఉంది. అంటే 5,193 కోట్ల రూపాయలు చెల్లించాం ఉపాధి కూలీలకి. ఈ పథకం కింద కూలీలకి పని కల్పించడంతో పాటు సుస్థిర ఆస్తుల్ని కల్పిస్తూ ఉన్నాం. చట్టంలో చెప్పిన విధంగా ఆగస్టు 23వ తేదీన గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలో గ్రామ సభలు ఏర్పాటు చేశాం. ప్రపంచ రికార్డు సృష్టించాం. ఈ గ్రామ సభల ద్వారా 4,500 కోట్ల విలువగల పనులకి అనుమతి తీసుకున్నాం. మన ప్రభుత్వం సుస్థిర ఆస్తుల కల్పన, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కట్టుబడి ఉంది. వాటిలో భాగంగా 22,500 గోకులాలు, 3,500 కిలోమీటర్ల సీసీ రోడ్లని మనం మంజూరు చేశాం. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 14 నుంచి 20 వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి అభివృద్ధి పనులు భూమి పూజ చేశాం. ఈ 3 నెలల్లోనే మనం 12,500 గోకులాలు పూర్తి చేశాం. ఈ షెడ్లను పూర్తి చేయడం వల్ల దాదాపు 50,000 పశువులు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటాయి. దీనివల్ల ఈ పరిశుభ్రమైన వాతావరణం వల్ల ప్రతి రైతుకి నెలకి 2 లీటర్లు పెరిగితే ప్రతి రైతుకి నెలకి అదనంగా ఇంకొక 10 నుంచి 12,000 అదనపు ఆదాయాన్ని పొందుతారు. ఈ నెలాఖరికి మొత్తం 22,000 పైచిలకు గోకులాల పనులు పూర్తవుతాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 38,986 చిన్న సన్నకారు రైతులకు చెందిన 63,385 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకాన్ని పనులు చేపట్టాం. మరి ఈ ఆర్థిక సంవత్సరంలో 1,00,000 ఫామ్ పాండ్స్ నిర్మించడానికి ఒక ప్లానింగ్తో ముందుకెళ్తా ఉన్నాం. వ్యవసాయం అనుబంధ పనులపై దృష్టి సారించాం. అందులో భాగంగా వ్యవసాయ చెరువులు కానీ, పశువుల షెడ్లు కానీ, పండ్ల తోటల పెంపకం కానీ, భూసార సంరక్షణ, కందకాలు మొదలైన పనులు చేపడతా ఉన్నాం. గ్రామ పంచాయతీ వారీగా
ఈ 6 నెలల్లో సాధ్యమయ్యే మరియు చేయదగిన వ్యవసాయ అనుబంధ పనులన్నిటికీ ప్రణాళికలు తయారు చేసి సిద్ధంగా ఉంచుకున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్స్కి వారి సామర్థ్యాన్ని పెంచడానికి ప్రతి జిల్లాలో శిక్షణా కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఫీల్డ్ అసిస్టెంట్స్కి కావాల్సిన లక్ష్యాలకి అందుకోవాల్సిన లక్ష్యాలు సంబంధించిన పనులు కానీ అందుబాటులో ఉంచాం. 6 నెలల్లో పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. నాణ్యత, జవాబుదారీతనమే ప్రభుత్వం మొదటి బాధ్యత. సగటు కూలీ రేటు మెరుగుపరచడానికి, నకిలీ మస్టర్లు లేకుండా చేయడానికి రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయిలో వేతన పర్యవేక్షణ కమిటీలని ఏర్పాటు చేశాం. ఈ పథకంకు నిజంగా స్ఫూర్తితో తీసుకెళ్ళడానికి, తప్పులు జరగకుండా ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఒకసారి మనం చేసిన పనులు నేను వ్యక్తిగతంగా ఎప్పుడు చెప్పుకోను, చాలా సహాయాలు చేశాను నేను ఎప్పుడు చెప్పుకోను. కానీ పాలిటిక్స్కి వచ్చేటప్పటికి మనం ఏమి చేయాలో చెప్పడం చాలా అవసరం. లేదంటే గత ప్రభుత్వంలో గాల్లో మొత్తం నైవేద్యాలు పెట్టి మనకు వడ్డించినట్టు చూపించారు. అలా కాకుండా నిజంగా సంక్రాంతి తాలూకు స్ఫూర్తి అవన్నీ మేము చేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అంటే ఇంత చేశాం అనుక్షణం, ఎందుకంటే మనకి ప్రతి 3 నెలలకి అభివృద్ధి ఏంటని చెప్పాలి కదా. దాంట్లో భాగంగానే మనస్ఫూర్తిగా ఇంత అభివృద్ధి సాధించాం. ఈ రోజున నిన్న చాలా కలిసివేసింది నాకు. అంటే ఎందుకు చెప్తున్నాను ఇదంటే, జవాబుదారీతనం. నేను ఓట్లు అడిగినప్పుడు మిమ్మల్ని నేను అకౌంటబిలిటీ చూపిస్తానని చెప్పాను. జవాబుదారీతనం, ప్రతిదానికి బాధ్యత తీసుకుంటామని. నిన్న తిరుమలలో జరిగిన సంఘటన, అది మన తొలి సంక్రాంతి పండగ ముందు జరగడం చాలా బాధ కలిగించింది. వైకుంఠ ఏకాదశి రోజున 6 నిండు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది. 39 మంది గాయపడ్డారు. మనసు చాలా క్షోభించింది. పండగల వాతావరణం, పండగలు చేసుకునే తక్కువ, కానీ సంక్రాంతి నాకు ఎదురు చూసేది మన గోమాతల్ని పూజ చేయడానికి. కనుమ రోజు ఎదురు చూస్తాను నేను, బట్ పూజ చేయడానికి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాంటి పరిస్థితుల్లో ఈ సంఘటన జరగటం, చాలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ నాకు వ్యక్తిగతంగా, ఈ గోమాత కోసం చేసే పండుగలు కాబట్టి నాకు నేను చాలా బాధ కలిగింది. నేను వెళ్ళి పరామర్శించవచ్చు, వచ్చేయచ్చు. మీరందరూ ఎన్డీఏకి, చంద్రబాబు గారి నాయకత్వంలో మీరు నమ్మి ఓట్లు వేశారు. బాధ్యత వచ్చినప్పుడు ఎవరి మీద నెట్టలేదు. మీ వల్ల జరిగింది, మా వల్ల జరిగింది అని. తప్పు ఎవరి వల్ల జరిగినా మేమందరం ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి మనస్ఫూర్తిగా నిన్న దేశాన్ని క్షమాపణలు అడిగాను జరిగిన తప్పుకి. ఇది దేనికి క్షమాపణలు అడగాలి అంటే, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. పంచాయతీరాజ్లో తప్పులు జరిగితే అది మా అందరి సమిష్టి బాధ్యత. నా దగ్గర నుంచి ఆఖరిగా ఉండే మన గ్రామాల్లో ఉండే వరకు, ఫీల్డ్ అసిస్టెంట్ వరకు తప్పుది. ఎవరు తప్పు చేసినా బాధ్యత తీసుకోవాలి. ఈ సంక్రాంతి సీజన్ మనకి రాబోతున్నది. కొంత మనసు కావాలి. కొంత ఏం మాట్లాడాలి, ఒకటి నేను చెప్పాను, ఇవన్నీ చేశాను. కానీ ప్రతిసారి నిన్న ముఖ్యంగా యువతకి నా విన్నపం, నా విజ్ఞాపన, ఎక్కడ ఎలా స్పందించాలి అనేది మీరు చాలా ఆలోచించాలి. చావు సమయంలో కూడా, ప్రమాదమైన సమయాల్లో కూడా నేను వస్తే సినిమా పేర్లు కానీ, కేరింతలు కానీ, ఒకళ్ళు చావుకి వెళ్ళాం మనం, ఒకళ్ళు దెబ్బలు తిన్నారు, చనిపోయారు. ఇలాంటి సమయంలో కూడా మనం కూర్చొని కేరింతలు, అరుపులతో ఉంటే భావ్యమా లేదా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. పోలీస్కి కొన్నిసార్లు సహకరించాలి మీరు. అంటే ఎవరి బాధ్యత కనుక వాళ్ళు సవ్యంగా నిర్వర్తిస్తే ఒత్తిడి తగ్గుద్ది. నేను చూడండి, తిరుపతిలో ప్రతి ఒక్క వ్యక్తి కనుక వాడి బాధ్యత నిర్వర్తించుంటే సరిగ్గా, ఇంతమంది మంత్రులు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాదు, ముఖ్యమంత్రి రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు, నేను వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాదు, ఎంటైర్ క్యాబినెట్ ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదు. దానికి అదనంగా పోలీసులందరికీ ఒత్తిడి, డిఎస్పీలకి, ఎస్పీలకి అందరికీ ఒత్తిడి. అంటే ఒక్క
చిన్నపాటి ఏరియాలో ఒకళ్ళు చేసిన తప్పుకి మొత్తం సమిష్టిగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారితో సహా దాన్ని ఫలితం అనిపించాల్సి వచ్చింది. నాకు ప్రత్యక్షంగా దానికి సంబంధం లేకపోయినా నేను దాంట్లో ప్రభుత్వంలో బాధ్యత కాబట్టి సనాతన ధర్మాన్ని పాటించే హిందువులందరినీ నేను క్షమాపణ అడిగాను. అంటే ఇది ప్రతి ఒక్కరూ బాధ్యత నిర్వర్తించాలి. కేవలం నాయకులకి ఓట్లేస్తే సరిపోదు. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కానీ, అధికారి కానీ, ఉద్యోగి కానీ ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి. లేకపోతే మటుకు ఇలాంటి దుర్ఘటనలే వస్తాయి, అభివృద్ధి ముందుకెళ్తుంది. అలాగే గత ప్రభుత్వంలో అలవాటైపోయి కొంతమంది, ప్రత్యేకించి కొంతమంది అధికారులకి పనిచేయడం మానేశారు, నిర్లక్ష్యంగా ఉండటం ఉన్నారు. అధికారికి పార్టీ పట్ల, ఏ పార్టీ అయినా సరే, జనసేన కాదు, తెలుగుదేశం కాదు, భారతీయ జనతా పార్టీ కాదు, గతంలో ఉన్న పార్టీ కూడా కాదు, యువర్ లాయల్టీ ఈజ్ ఫర్ ద పీపుల్. మీరు రాజ్యాంగానికే మీరు కట్టుబడి ఉండండి. మేము ప్రత్యేకించి ఫేవర్స్ ఏమి అడగం. నేను ప్రతిసారి కలెక్టర్ గారికి కానీ, ఎస్పీ గారికి కానీ నేను ఒకటే చెప్పాను, మీరు నాకు ప్రత్యేకించి ఏం చేయకండి అన్న. కనీసం మీరు మాకు చేయాల్సింది న్యాయం అందరికీ జరిగేలా చూడండి అని చెప్పాను. మా వాళ్ళు శిక్షిస్తే, తప్పు చేస్తే మాకు కూడా బాధ్యత ఏర్పడని చెప్పాను. ఎందుకంటే నేనే స్వయంగా అసెంబ్లీలో నేనే చెప్పా, తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించమని. అలాంటిది మీరు మా వాళ్ళు రక్షించమని నేను అడగట్లే, కానీ రాజ్యాంగం ఇచ్చిన విధుల్ని సంపూర్ణంగా పరిరక్షించమని నేను మనస్ఫూర్తిగా అడుగుతా ఉన్నాను. అంటే ఇది ముఖ్యంగా మన పిఠాపురంకి సంబంధించి మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. నేను మొన్నదాకా జిల్లాలు తిరుగుతాను, ప్రతి జిల్లా కేంద్రాలకు వెళ్తాను, అనుకున్న 26 జిల్లాలకు వెళ్తాను అనుకున్నాను. నేను చాలా పెద్ద మనసుతో వచ్చాను, గొడ్డు చాకిరీ చేయడానికి వచ్చాను ఇక్కడికి. సో ముందు పిఠాపురంతో మొదలు పెట్టాలని అనుకున్నాను. అంటే నేను ముందు నాకు ఉద్దానంతో ప్రారంభించాం కాబట్టి శ్రీకాకుళంకి వెళ్దామా, లేదంటే భయంతో ఉండే, ఎంతసేపు భయం గుప్పిట్లో ఉండే కొన్ని రాయలసీమ జిల్లాలకు వెళ్దామా, ఇట్లా అన్నీ ఆలోచిస్తాను. ఒకటే అనిపించింది, ముందు ఇంటిని శుభ్రపరచుకున్న తర్వాత బయటికి వెళ్ళి అనిపించింది. అందుకని నేను నాకున్న స్థలంలోనే ఇక్కడ నేను సిమెంట్ ఇళ్లలో కూడా నేను అక్కడ నాకు షెడ్లు వేసుకొని ఉంటానని చెప్పాను. ఇప్పుడే ఇందాక చెప్తున్నాను పేషి అందరికీ, నేను కొన్న స్థలంలో షెడ్లు వేసుకొని 14 రోజులు ముందు అవసరమైతే ఎక్కువ ఇక్కడే ఉండి మన పిఠాపురం ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి, మన 53, 54 గ్రామాలు, ప్రతి మండలం నేను వచ్చి స్వయంగా నాకు ప్రతి ఒక్కరు తెలియాలి నాకు. అందుకని నాకు అదే కావాలి, మన ఇద్దరు కూడా. రోగి అదే కోరుకున్నాడు, వైద్యుడు అదే ఇచ్చాడు. అలా మీకు అదే కావాలి, నాకు అదే కావాలి. మనందరం కలిసి మన పిఠాపురాన్ని మొత్తం ఒక జాతీయ స్థాయిలో దీని పేరు తీసుకొద్దాం. మనసు పెడితే ఏముండదు. మీరు ఇంత బలంగా నిలబడ్డారు. సో ఏంటి ఎత్తుకుతున్నారంటే ఫోన్లో, అలా కాదు. నాకు పిఠాపురం నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి, అది చదువుదామని పెడతాను. అది అంటే కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడే ఉన్నారు కాబట్టి కొన్ని బయట మాట్లాడుకున్నాయంటే, కొన్ని లోపల మాట్లాడుకునే ఉంటాయి. కొన్ని ఇంటి సమస్యలు ఇంట్లో ఇళ్లలోనే మాట్లాడుకుందాం. అంటే పిఠాపురం పట్టణంలో కొంత ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా, కొంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థని చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు చేయండి, ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి. గంజాయికి అలవాటు పడ్డ కుర్రాళ్ళు 100-500 లాక్కొని పోతూ ఉన్నారు. దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట ద్వారా దొంగతనాలు పెరిగాయి అనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు పెరిగినాయంటే చాలా దరిద్రంగా ఉంటుంది. దయచేసి చూసుకోండి. సహా చెప్తా, ఇంకా చాలా లిస్ట్ ఉంది, చదవనే. పిఠాపురం పట్టణంలో రథాలపేట, ఇందిరానగర్, అగ్రహారం ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగినది ఉంది. అవునమ్మా. అలాగే తుని నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ కుర్రోళ్ళకి గంజాయి సప్లయర్స్గా మారుస్తున్నారని ఇది ఉంది దృష్టి. అలాగే మొన్న ఎస్సీ
బాయ్స్ హాస్టల్లోకి వెళ్ళి కొంతమంది పిల్లల్ని కొట్టి 10-25 రూపాయలు లాక్కొని హాస్టల్లో వాళ్ళని డబ్బులు తీసుకున్నారని చెప్పారు. అదే రోజు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ చేస్తే పిల్లల్ని తిరిగి కొట్టారని ఉంది నా దృష్టికి. అలాగే ఈ నెల 2వ తేదీన దారి కాచి ఒక వ్యక్తిని కత్తితోటి బెదిరించి ఒక బంగారు గొలుసు జేబులో 500 లాక్కొని వెళ్ళిపోయారు. పిఠాపురం పట్టణంలో ఉన్న RRBHR ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర ఈవ్టీజింగ్ పెరిగిపోయింది. బైక్స్ మీద రౌండ్స్ కొడుతూ అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతూ వేధిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ శ్రీ కేశవరావు గారు 3 నెలల క్రితమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ కాలేజీ మొదలయ్యే సమయంలో పోలీసు ఉంచితే అమ్మాయిలకు భయం ఉండదని చెప్తా ఉన్నారు. ఈ కాలేజ్ దగ్గరే కాదు, పట్టణంలో ఉన్న ప్రైవేట్ కాలేజీల దగ్గర, బస్ స్టాండ్ దగ్గర ఈవ్టీజింగ్ పెరిగింది. రాత్రి వేళ రోడ్ల మీద బైక్ విన్యాసాలు చేసే వాళ్ళతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్లో కాకుండా, లాయర్స్ కాకుండా కొంచెం దయచేసి అందరూ మనస్ఫూర్తిగా దృష్టి పెట్టండి దీని మీద. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నేను తిరుపతి సంఘటన జరిగింది. అక్కడున్న పోలీస్ శాఖ కనుక నిజంగా అక్కడున్న DSP గారు కనుక సవ్యంగా బాధ్యత నిర్వర్తించుంటే, బాధ్యత అప్పచెప్పిన SP గారు ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు కాదు. నాకు ఇది చాలా బాధ కలిగించింది. అందుకని పిఠాపురంలో నేను ఎవరిని కూడా, మీరు అడగండి కలెక్టర్ గారిని కానీ SP గారిని కానీ, నేను ఎవరిని రికమెండ్ చేయలే. నేనేం చెప్పానంటే, నేను ఎవరిని వెండేట ప్రభుత్వం, మీరు గత ప్రభుత్వంలో మీరు పనిచేసి ఉండొచ్చు, నాకు తెలియదు, నేను అన్నీ మర్చిపోతున్నా, గతం అంతా మర్చిపోతున్నా. ఇప్పుడు ఫ్రెష్గా ప్రారంభిద్దాం. నేను మిమ్మల్ని జడ్జ్ చేయను. నాకు ఇవ్వాల్సిందల్లా సుపరిపాలన ఇవ్వండి. తన మన అని భేదం లేకుండా అందరికీ సమాన న్యాయం చేయమని అంటే, అది జరగకపోతే మటుకు మళ్ళీ నా అలాంటి వాడు వచ్చి రోడ్ల మీద తిరిగితే ఎవరికి నిద్రాహారాలు ఉండవు. అక్కడ దాకా తీసుకెళ్ళదు. ఎందుకంటే నేను ఒక రౌడీ మూకను ఎదుర్కోవడానికి, గుండాల మూకను ఎదుర్కోవడానికి నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని. మొదటి తరం రాజకీయ నాయకుడిని. మా నాన్న ముఖ్యమంత్రి కాదు, మా నాన్న కానిస్టేబులే. నాకు 10 మంది తెలీదు. ఈ వేదిక పైన ఉన్న పెద్ద అధికారులు, IASలు అంటే నాకు భయం వేస్తుంది. నాకు పెద్దది, ఇంకా నేను చిన్న ఉద్యోగ కొడుకుని కదా. మా నాన్న ఏం చెప్పాడు చిన్నప్పుడు, దొరగారు వచ్చారు, ఇంట్లో నుంచి భోజనం పంపించాలని చెప్పాడు. మాకు ఐజీలు అంటే దొరగారు మా ఇళ్లలో. ఈ రోజుకి ఇన్ని కోట్లాది మంది నన్ను గుండెల్లో పెట్టుకున్నా, కేంద్ర స్థాయిలో నాకు పరిచయాలున్నా, నాకెప్పుడు అధికారులు పెద్దవాళ్ళే. నాకు లోపల అంత గౌరవం ఉంటుంది నాకు. కానీ గౌరవం నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా అధికారుల మీద ఉంది. ఎందుకంటే నేను ప్రజల కోసం పనిచేస్తాను. అందుకని ఈ బాధ్యతని అందరూ చేయాలి. ఎందుకంటే నేను ఈవ్టీజింగ్ అనేది నాకు చాలా చిరాకు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు. అది మీరు మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్కి వెళ్ళండి. మీరు మగతనం ప్రూవ్ చేయాలంటే దేశం కోసం ఒళ్ళుంచి ఆర్మీలో జాయిన్ అవ్వండి. ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారత్తిస్తాం, పిచ్చ వేషాలు వేస్తాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. తల్లి లేకుండా మనుగడ లేదు సృష్టిలో. మీరు ఆడబిడ్డలకి, పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను, ఇంకొకసారి నాకు ఈవ్టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో. దిస్ ఈజ్ మై డైరెక్టివ్. ఎందుకంటే నా నియోజకవర్గాన్ని నేను సవ్యంగా చేసుకోలేనప్పుడు, నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను, నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి, అధికారులు ఉండడం దేనికి? నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో. వీళ్ళను కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకో. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాను దాని మీద. ఈయన కొడితే మాకు ఓట్లు పోతాయి. ఇప్పుడు నేను అధికారులందరికీ చెప్తా ఉన్నాను, సార్ ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి, హిందువులకి ఓట్లు పోతాయి. ఎవరు వెనకేసుకొస్తారు వీళ్ళని? నేనైతే వెనకేసుకురాను.
మా కూటమిలో ఉన్న నాయకులు ఎవరు వెనకేసుకురారు, ఒకళ్ళు వెనకేసుకొస్తే సరిదిద్దుతాం. అంతేకాని నిస్సహాయంగా పవన్ కళ్యాణ్ బిడ్డలు బాగానే ఉంటారు, వాళ్ళు నాన్న రక్షించుకోగలరు. ఒక సగటు మనిషి, సగటు క్లర్క్, సగటు క్లాస్ 4 ఎంప్లాయ్, వాళ్ళని కదా సంరక్షించాల్సింది మనం. విఐపి ట్రీట్మెంట్ ఆగాలి, ఇక్కడ సగటు కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలి. అది తిరుమలలో కావచ్చు, సగటు జీవితంలో కావచ్చు. ఇలా కాకుండా కూర్చోబెట్టి పోలీస్ 6 నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది. హనీమూన్ పీరియడ్ అయిపోయింది అందరికీ, నాతో సహా. నాకు కూడా ఇంక లెర్నింగ్ కూర్చోబెట్టి రివ్యూస్ అని వదిలేసాను. నేను నుంచో చోట రివ్యూ చేస్తాను, అవసరమైన చోట నిలబడతాం, కానీ రాష్ట్రం అంతా తిరుగుతాం, మన పిఠాపురంతో మొదలు పెట్టుకొని. మీరు నన్ను నమ్మి గెలిపించారు, మీరు నన్ను, నేను మీకు నిలబడతాను, గుర్తుపెట్టుకోండి. మీరు నాకు ప్రోగ్రెస్ ఇవ్వండి, నేను మళ్ళీ పని చేసే ఓట్లు అడుగుతాను. కానీ ఈ లోపల మటుకు నాకు మీరు జేజేలు కొట్టండి, ఆటోగ్రాఫ్లో నేను ఇవ్వకపోవచ్చేమో, కానీ మీకు పని అయితే ఒళ్ళు ఉంచి పనిచేస్తాను. మీరు మొత్తం 5 సంవత్సరాల పాలన అయిన తర్వాత ఇంకొకసారి ఇతనికి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది ఇవ్వండి, లేదు నువ్వు మాకు నచ్చలేదు వదిలేయండి. మీరు నేను అంత నిక్కచ్చిగా ఉన్నాను, నాతోటి నేను అంత నిక్కచ్చిగా ఉన్నాను. అందుకని నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాను. 15 ఏళ్ల తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ శక్తిపీఠాన్ని ఆనేసి చెప్తా ఉన్నా. కానీ అధికార యంత్రాంగం నాకు మీ సహకారం కావాలి. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకునే, లేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకుని. నేను కష్టాలు నాకు తెలుసు. జీతాలు రాకపోతే స్కూల్లో నుంచి బయటికి పంపించేసిన సంఘటనలు కూడా ఉన్నాయి, నాకు అవి తెలుసు. నాకు కరెక్ట్గా కూర్చోబెట్టి 1వ తారీఖు జీతాలు రావు, 7కో 8కో వస్తే స్కూల్ నుంచి పంపించేసేవాళ్ళు నన్ను. అవి కూడా చాలా సందర్భాలు జరిగినాయి. నా కష్టాలు తెలియదని చెప్పకండి ఎవరు, నా కష్టాలు తెలుసు. అందుకే నిన్న ఎందుకు తగ్గి మాట్లాడతానంటే కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి. నాకు అధికారం అలంకారం కాదు, అధికారం బాధ్యత నాకు. కానీ నాకు పిఠాపురం బాగుండాలి, నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాను. లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్టారాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను ఒక్కొక్కరికి. మా ఇష్టం కుదరదట్లా. ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను తెగించి వచ్చాను రాజకీయాల్లో, గుర్తుపెట్టుకోండి. గుండాలకి చంపేస్తానంటారు నన్ను. మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే నక్సలైట్లు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి, పేలిపోతాను, కానీ నేను ఆపను నడక. అంత తెగించున్నాను, నేను గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను అభివృద్ధి కావాలి. పోలీస్ వ్యవస్థ ఏం చెప్తారు, సార్ అక్కడ వెళ్తే మీరు మందు పాత్రలు ఉంటాయి, ఇబ్బంది పెడతారు, భయపెడతారు. భయపడేవాడిని రాజకీయాల్లోకి రాకూడదు, మంచి చేయాలని వచ్చాను, నాకు భయం లేదు నాకు. అంటే ఇంత తెగించిన వాడిని ఆకు రౌడీలు కానీ చిల్లర వేషాలు వేసేవాళ్ళు కానీ నేను భయపడతానా? అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ దయచేసి మసలండి. ఎందుకంటే నేను తెగించానంటే మటుకు ఇంకెవరు తెగించరు, అంత పిచ్చగా తెగిస్తాను నేను. ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి, ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేను బాధ్యత అడిగాను, మీ ఓట్లు అడిగాను నేను. తిరుమల నాకు డైరెక్ట్గా నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో. మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా, నేను గెలవకపోయినా, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? చైర్మన్ ఎలా నియమితం అవుతాడు? ఆయన ఈఓ ఎలా నియమితం అవుతారు? ఈఓ ఎలా నియమితులు అవుతారు? మేము గెలిస్తేనే మీరు, అది ఎక్కడి నుంచి వచ్చింది మా గెలుపు? మీరిస్తే. అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను. నేను కోరుకునేది ఒకటే, ఎప్పుడో చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పాడు. మనం నేర్చుకోవాల్సింది అది. వాళ్ళు చేయకపోయినా 3 తరాల ముందు తప్పు చేసినా క్షమాపణలు చెప్పారు. నేను ఈ రోజున అడుగుతుంది, టీటీడీ బోర్డు పాలక మండలి
చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. మాకు సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? అందుకని ఎందుకు నేను డ్యాంపెన్ చేశాను, ఎందుకు తగ్గించాను సంక్రాంతి సంబరాలంటే, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే చనిపోయిన 6 మంది వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు. 36 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్ద ఆవిడ మీద పడిపోతే? తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే, కడవలు పాత్రికాంగ అయ్యా, కడవలు వెళ్ళి దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నా. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని, కానీ ఏం చేస్తాం, మా కర్మ ఇలా కాలిందని. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళకి క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు మీకు. మీరు క్షమాపణలు చెప్పడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు, కానీ కనీసం ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. అది మటుకు జ్ఞాపకం పెట్టుకొని అందరూ తగ్గి క్షమాపణలు చెప్పండి. చాలా అవసరం ఇది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం మీరు చేసిన తప్పుకి సంబరాలు జరుపుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నారు. 4 లక్షల మంది ప్రజలు గరుడోత్సవాలకు వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయగలిగేవాళ్ళు, అక్కడ చేయలే. 2500 మంది. చాలా బాధ అనిపించింది. ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ లేక, ఎవరిని ఎంతమందిని కూర్చోబెట్టాలి ఈ ఆలోచన లేక, అది కానిస్టేబుల్స్గా దగ్గర నుంచి అధికారులు, ఎస్ఐలు, సిఐలు, 1100 మంది పైచిలకు పోలీసు. కానీ దురదృష్టం జరిగిపోయింది. సో నేను ఈ సందర్భంలో నేను ఒక కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను. 6 నెలల తర్వాత ప్రతి జిల్లాకి వస్తాను. అది మనం పిఠాపురంతో మొదలు పెడుతున్నాను. ప్రతి గ్రామం, మన ఉప్పాడ దగ్గర నుంచి మత్స్యకార గ్రామాలు కావచ్చు, ప్రతి గ్రామం నేను వెళ్ళి కనుక్కొని, ఎందుకంటే నేను పనిచేయడానికి వచ్చాను మీకోసం. నేను నాయకులందరినీ కలుపుకెళ్తాను. అది వర్మ గారు కావచ్చు, కృష్ణరాజు గారు కావచ్చు, ప్రతి ఒక్కరు, మా జనసేన నాయకులు కావచ్చు, పేరు పేరున నేను చాలా బాధ్యతగా ఉంటాను. ఇంత పని చేసేవాడిని అంత గొడవ పెట్టుకోవాలంటే నేను వెనకండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. నాకు అంత తెగింపు ఉండదు. మీరు అడవుల్లోకి వెళ్ళడానికి భయపడతారు. నాకు బిడ్డలు ఉన్నారు, 4 బిడ్డలు. పోవడానికి నాకు చాలా కోట్ల సంపాదన ఉంది, కెరీర్ ఉంది నాకు. ఇవన్నీ వదిలి నేను అడవుల్లోకి వెళ్ళి మందు పాత్రలు ఉంటాయా లేదా అని భయంతో ఎందుకు వెళ్ళాలి నేను? నాకు ఇష్టం అంత ప్రజలంటే, ప్రేమ నాకు. ఎంతసేపు కూర్చొని శ్రీశ్రీ కవితలు చదివి, బాలగంగాధర్ కవితలు చదివి అవి ఉట్టంకించడానికి నేను ఒక స్టేజ్ మీద, నేను కవిని కాదు, నేను పనిచేసేవాడిని. విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. విప్లవకారుడు తుపాకీ పట్టుకోకుండా ఓటు నమ్మితే ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. నా డబ్బు మీద మమకారం లేదు, పేరు మీద ఇష్టం లేదు, బాధ్యతే ఉంది నాకు. అందుకని నాతో ప్రేమైనా సరే, గొడవైనా సరే, రెండిటికి నేను సిద్ధం. అందుకని దయచేసి నేను డబ్బుకు ఆశపడో, పేరుకు ఆశపడో, నాకు భగవంతుడు కావాల్సినంత పేరు ఇచ్చాడు, అవసరమైనంత డబ్బు ఇచ్చాడు. నేను కోరుకుందల్లా మా నాన్న కష్టం చూశాను. నిజాయితీగా ఉంటే ఒక వ్యక్తి ఎలా నలిగిపోతాడో నేను చూశాను. పడలేక అవినీతితోటి సెలవులు పెట్టేవాడు మా నాన్న, ఆయన కష్టం చూశాను. మొత్తం అవినీతిమయం అయిపోయింది కాదంటలా,
కానీ అవినీతిమయంలో కూడా ఎంతో కొంత చిన్నపాటి తక్కువ అవినీతి చేయించే పరిస్థితిలో ఆలోచిస్తాం తప్ప అవినీతి నిర్మూలించలేం. నేను అదే కోరుకుంటా ఉన్నాను, బాధ్యతగా ఉండాలి. అందుకని నేను మీ అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడానికి మనసు రావట్లేదు. మీరు ఆనందంగా ఉండాలి ఈ శుభ సందర్భంలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా అద్భుతంగా ఆయన సహకారం అందిస్తూ ఉన్నారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. 2,08,000 కోట్ల పెట్టుబడిని మాకు ఇచ్చినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, మహిళలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, మహిళలకి, కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరోమారు అధికార యంత్రాంగం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పిఠాపురం నుంచి చాలా అర్జీలు వచ్చినాయి. దాదాపు వచ్చిన అర్జీల్లో ప్రతిదీ పరిష్కరించాం. కొన్ని పరిష్కారం గురవ్వాలంటే కొన్ని లీగల్ సమస్యలు, కొన్ని ఏమో వాళ్ళు వ్యక్తిగతంగా చేసిన అప్పులు, అవన్నీ మనల్ని అడుగుతూ ఉన్నారు. ఇలాంటివి కాకుండా సగటు మనకి ఏమైతే కష్టాలు ఉన్నాయో మనకి ఫండ్స్ అన్నిటి దగ్గర నుంచి, నా వ్యక్తిగత ఫండ్స్ దగ్గర నుంచి ఇచ్చాను. ఇవన్నీ కింద పేషి నుంచి ఎవరైనా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అర్జీ అంటే తీసుకోండి. సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.